హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫిఫ్త్ వీక్ ఓపెనింగ్ ఓటింగ్ రిజల్ట్స్ ఎట్లున్నాయి ఏంది అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. సో నామినేషన్స్లో మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఎవరికైతే నామినేషన్స్లో ఉన్న వాళ్ళు తెలియదో వాళ్ళ పేర్లు చెప్తాయినండి. నబీల్, నైనిక, ఆదిత్య ఓం, విష్ణుప్రియ, మణికంఠ, నిఖిల్ ఎందుకంటే పోయినసారి అభయ్ నవీన్ ఇంకా నిఖిల్ ఉన్నప్పుడు అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యిండు. సో అలానే ఇద్దరు చీఫ్లలో ఒక్కళ్ళు నామినేట్ కావాలి సెల్ఫ్గా అంటే మనకు నిఖిల్ డైరెక్ట్ నామినేట్ అయ్యిండు. సో ఇప్పుడు ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారు అనే దాని గురించి చూసుకుందాం. ఓపెనింగ్ ఓటింగ్ రిజల్ట్స్, నిఖిల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. సెకండ్ పొజిషన్లో చూసుకున్నట్లయితే నబీల్ ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో చూసుకున్నట్లయితే విష్ణుప్రియ అక్క ఉంది. ఫోర్త్ పొజిషన్లో చూసుకున్నట్లయితే మణికంఠ ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే ఆదిత్య అన్న ఉన్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ బాటంలో చూసుకున్నట్లయితే నైనిక ఉంది. సో ఈ ఓటింగ్ రిజల్ట్స్ అనేవి జస్ట్ ఓపెనింగ్ ఓటింగ్ రిజల్ట్స్ కాబట్టి ఇంకా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది మనకు థర్స్డే రోజు. సో వెడ్నెస్డే రోజు దాకా మనకు ఓటింగ్ కౌంట్ అవుతుంది. ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందో మీరు మీ కంటెస్టెంట్కి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసి మిడ్ వీక్ ఎలిమినేషన్లో కాపాడండి. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్నా సరే మనకు డైరెక్ట్గా సీక్రెట్ రూమ్కి పోతారు అనే దాని గురించి ఒక చిన్న ప్లాన్ అనేది చేస్తారు అని చెప్తున్నారు. మరి చూద్దాం ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది మనం ఇప్పుడే డిసైడ్ చేయలేం కాబట్టి. సో మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే దాంతోపాటు మన సోనియా అక్క ఎంట్రీ కూడా ఉండబోతుంది అంటూ చిన్న ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది. చూద్దాం మనం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనే దాని గురించి అసలు ఐడియా లేదు. సో ఇలాంటి అప్డేట్స్, నామినేషన్స్, ఓటింగ్ రిజల్ట్స్ అన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.